నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే నెగోషియేషన్. సో నెగోషియేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ మెథడ్ బై విచ్ పీపుల్ సెటిల్ డిఫరెన్సెస్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ బై విచ్ కాంప్రమైజ్ ఆర్ అగ్రిమెంట్ ఈస్ రీచ్డ్ వైల్ avoiding agreement. It is inevitable that from time to time conflict and disagreement will arise as differing the needs, wants, aims, beliefs of people are brought together. ఫస్ట్ వచ్చేసి నెగోషియేషన్స్ ఎందుకంటే మనం చెప్పే వ్యక్తికి ఎదుటి వ్యక్తికి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో డిఫరెన్సెస్ అనేవి సెటిల్ చేసుకోవటం కోసం. సెకండ్ వచ్చేసి ఏంటంటే కాంప్రమైజెస్. సో కాంప్రమైజ్ చేయటం ఎదుటి వ్యక్తిని ఆర్ ఎదుటి వ్యక్తితో ఒక అగ్రిమెంట్కి రావటం కోసం మనం నెగోషియేషన్ చేసుకుంటాం. ఎందుకు? అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్ జరగకుండా కాంప్రమైజ్ ఆర్ అగ్రిమెంట్కి రావడం కోసం నెగోషియేషన్ అనేది చేసుకుంటాం. నెగోషియేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే టైం టు టైం కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఏ ఆర్గనైజేషన్లో అయినా. అలానే డిసగ్రిమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి ఒక విషయానికి. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ డిసగ్రిమెంట్స్ రెక్టిఫై అవ్వటం కోసం నెగోషియేషన్ చేసుకుంటాం. ఎందుకు? ఒకళ్ళ నీడ్స్ ఇంకొకళ్ళ నీడ్స్ డిఫర్ అవ్వచ్చు, వాంట్స్ డిఫర్ అవ్వచ్చు, ఎదుటి వ్యక్తి మనకి మధ్య ఎయిమ్స్ డిఫర్ అవ్వచ్చు, మన బిలీఫ్స్ కూడా డిఫర్ అవ్వచ్చు. కానీ కామన్ అగ్రిమెంట్ రావటం కోసం మనం జరిపే ఒక సామరస్యాన్ని నెగోషియేషన్ అంటాం. అలానే డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే ఏ స్ట్రాటజిక్ డిస్కషన్ దట్ రిజాల్వ్స్ an issue in way that both parties find acceptable. In a negotiation, each party tries to persuade the other to agree with her point of view or his point of view. సో ఏమైందంటే అగ్రిమెంట్ డెఫినేషన్ ప్రకారం ఏంటి అంటే డెఫినేషన్లో ఏం చెప్పారంటే ఇందాక మనం నెగోషియేషన్ చెప్పినట్టే ఒక ఇష్యూని రిజాల్వ్ అవ్వటం కోసం నెగోషియేషన్ అనేది చేస్తాం. అంటే బోత్ పార్టీస్ యాక్సెప్టబుల్ అయ్యేటట్టు నెగోషియేట్ చేసుకుంటాం. ఈ నెగోషియేషన్లో కూడా ఏంటి అంటే ప్రతి పార్టీ అనేది అతని పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవటం కోసం, ఎదుటి వ్యక్తి అగ్రి అవ్వటం కోసం నెగోషియేట్ చేసుకుంటాం. సో ఎవరు అగ్రి అవుతారన్న దాని మీద నెగోషియేషన్ అనేది ఒకరికి విన్ అవ్వటం ఇంకొకరు లూజ్ అవ్వటం అనేది జరిగింది. అయితే ఇది మోస్ట్లీ విన్ విన్ సిచ్యువేషన్. నెగోషియేషన్ అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విన్ విన్ సిచ్యువేషన్గా ఉంటుంది. కన్క్లూజన్ ఏంటంటే నెగోషియేషన్ బోత్ పార్టీస్కి బెనిఫిట్ ఇచ్చింది, ఒకళ్ళకే ఇవ్వదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇంకా రెండు పార్టీస్ యొక్క డిమాండ్స్ మీట్ అవుతాయి, కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అవుతాయి నెగోషియేషన్. నేచర్ నెగోషియేషన్ యొక్క నేచర్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైనా నెగోషియేషన్ చేయాలంటే టూ పార్టీస్ ఉండాలి, ఒకళ్ళు నెగోషియేషన్ చేసుకోలేరు. రెండోది ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఇద్దరి పార్టీస్ మధ్యలో ఉండాలి, వేరే వాళ్ళకి సంబంధించింది అయ్యి ఉండకూడదు. కాన్ఫ్లిక్ట్ అనేది టూ పార్టీస్ మధ్య జరిగి ఉండాలి, అప్పుడే నెగోషియేషన్ స్టార్ట్ చేయవచ్చు. 3 ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి అగ్రిమెంట్కి. అసలుకి ఏ విషయం మీద అగ్రి అవుతున్నాం అనే దానికి ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి. నెగోషియేషన్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక మీటింగ్లో నెగోషియేషన్ అనేది కంప్లీట్ కాకపోవచ్చు, 2-3 మీటింగ్స్ అవ్వచ్చు ఒక నెగోషియేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే. నెగోషియేషన్లో విన్నర్ కానీ లూజర్ కానీ ఉండరు, ఉంటే ఇద్దరు విన్నర్స్.
లేకపోతే ఇద్దరు లూజ్ వస్తాయి. ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది నెగోసియేషన్కి. ఏ ప్రాసెస్ నాట్ అన్ ఈవెంట్ అని చెప్పినట్టుగా ఇది కంటిన్యూస్ కాబట్టి ఇది ఒక ప్రాసెస్, నాట్ అన్ ఈవెంట్. లాస్ట్ వచ్చేసి ఏంటంటే నెగోషియేట్ చేయాలంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి, లేకపోతే నెగోషియేషన్ సక్సెస్ఫుల్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ టాపిక్ నెగోషియేషన్ ప్రాసెస్. Negotiation process is instrumental in achieving desired results in the company's transaction. It is therefore necessary for business ideal to adhere strict stages in negotiation. So negotiation లో ఉన్న స్టేజెస్ ఏంటి అంటే ఫస్ట్ ప్రిపరేషన్, సెకండ్ డిస్కషన్, ప్రపోజల్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ అగ్రిమెంట్. ఇవి నెగోషియేషన్ యొక్క స్టేజెస్ అన్నమాట. ఈ నెగోషియేషన్ స్టేజెస్లో ఫస్ట్ వచ్చేసి మనం చూసేది ప్రిపరేషన్ ఎలా చేయాలి ఒక నెగోషియేషన్కి. నెగోషియేషన్ ప్రిపరేషన్ వచ్చేసి ఏంటంటే ఐడెంటిఫై నీడ్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. సెకండ్ ప్లానింగ్ చేసుకోవాలి, ఎలా నెగోషియేట్ చేసుకోవాలో ముందుగానే ప్లానింగ్ చేసుకోవాలి. థర్డ్ ఐడెంటిఫై ఆల్టర్నేటివ్స్, ఈ నెగోషియేషన్కి ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని మనం చూసుకోవాలి నెగోషియేషన్కి. అలానే ఎస్టాబ్లిషింగ్ సెటిల్మెంట్ రేంజ్, ఒకవేళ సెటిల్మెంట్ అవ్వాలి అని అనుకుంటే దానికంటూ ఒక రేంజ్ పెట్టుకోవాలి. ఆ రేంజ్లో సెటిల్ అవుతే ఓకే అని, ఆ రేంజ్లో సెటిల్ కాకపోతే నాట్ ఓకే అని నెగోషియేషన్. రెండోది నెగోషియేషన్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్ని దృష్టిలో పెట్టుకొని నెగోషియేట్ చేయాలి. అలానే నెక్స్ట్ వచ్చేసి డిస్కషన్లో ఏంటి అంటే ఏదైనా నెగోషియేషన్లో ఫస్ట్ థింగ్ ఎవరన్నా ఏం చెప్తారంటే మనం దానికి అగ్రీ కాకపోవచ్చు, నో చెప్పచ్చు, కానీ అదే ఓపెనింగ్ ఆఫ్ ఎ నెగోషియేషన్ ఎప్పుడైనా డిస్కషన్లో. నెక్స్ట్ వచ్చి మన నెగోషియేషన్ చేసేటప్పుడు రిలక్టెంట్ బయ్యర్ ఆర్ రిలక్టెంట్ సెల్లర్ని చూసుకోవాలి. అంటే ఆ వ్యక్తి కొనేవాడా, అమ్మేవాడా, తీసుకుంటాడా మన దగ్గర కొంటాడా లేదా అని మనం అవేర్గా ఉండాలి. ప్రతిసారి ఏంటంటే మన నెగోషియేషన్ సక్సెస్ కాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మన స్ట్రాటజీస్ని రివైజ్ చేసుకొని కొత్త స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. నెగోషియేషన్ సక్సెస్ చేయటం కోసం చాలా ఆప్షన్స్ని కన్సిడర్ చేయాలి. కొన్ని ఆప్షన్స్ని కన్సిడర్ చేయటం కాదు, మెనీ ఆప్షన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి నెగోషియేషన్లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపోజల్ అంటే ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యాం, దాని తర్వాత ఇక్కడ చూస్తే ప్రిపరేషన్ చేసాం, డిస్కషన్ చేసాం, తర్వాత ప్రపోజల్ అనేది తీసుకురావాలి మన ఆపోజిట్ పార్టీతో. మన పవర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి నెగోషియేషన్లో, అప్పుడే మన ప్రపోజల్ ఓకే అయ్యింది ఆపోజిట్ పార్టీ నుంచి. మన ప్రపోజల్కి క్రెడిబిలిటీని తీసుకురావాలి. ఎందుకు మన ప్రపోజల్ వాడు ఒప్పుకోవాలి అనే దానికి క్రెడిబిలిటీగా మనం ముందుగానే కొన్ని
అగ్రిమెంట్స్ రాసుకోవాలి రిటర్న్గా. సో మన క్రెడిబిలిటీ ఉంది అని చెప్పి మన నెగోసియేషన్కి అవతల వాడు అగ్రి అవుతాడు. మనకి ఎదుటి వాడికి మధ్య కొన్ని భేదాలు ఉండొచ్చు, ఆ డిఫరెన్సెస్ని తగ్గించుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్లింగ్ అండ్ ఇంఫెస్ ఆఫరింగ్ టు సెట్టింగ్ aside momentarily. హ్యాండ్లింగ్ స్టేల్మేట్ ఆల్టర్ వన్ ఆఫ్ ద నెగోషియేటింగ్ పాయింట్స్. సో మనం ఆఫర్ చేయాలి మన ప్రపోజల్ని, ఎందుకు బెటర్ అనేది ఆఫరింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్ ద నెగోషియేటింగ్ ఆప్షన్స్. ఆల్టర్ ఎందుకు చేయాలంటే మన స్టేల్మేట్ అంటే మన ఆపోజిట్ పార్టీ కొన్నిసార్లు మన అగ్రి కాని పాయింట్స్ నెగోషియేషన్లో తీసుకురావచ్చు, అప్పుడు దాన్ని ఆల్టర్ చేయాలి. ఒకసారి ఏమైందంటే నెగోషియేషన్లో ఎటు తేలదు, దాన్ని ఏమంటారంటే డెడ్ బ్లాక్. ఎటు తేల నెగోషియేషన్ నెట్ బ్లాక్ అంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి టైంలో ఆర్గ్యూ చేయకుండా థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేయాలి, అప్పుడు సెటిల్ అయింది. when asked for a concession ask for a trade off. వాళ్ళు ఎవరన్నా కన్సెషన్ అడిగారు అనుకోండి, మనం ఏం చేయాలంటే ట్రేడ్ ఆఫ్ అడగాలి. అప్పుడు వాడికి నష్టం ఉండదు, మనకి నష్టం ఉండదు. బయ్యర్కి సెల్లర్కి ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ వచ్చింది. ఒకవేళ మన ఆపోజిట్ పార్టీ అనేవాడు హైయర్ అథారిటీని యూజ్ చేస్తే నెగోసియేషన్లో మనం ఏం చేయాలంటే రేషనల్గా థింక్ చేసి మన నెగోషియేటింగ్ పాయింట్స్ మీట్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. లేకపోతే నెగోషియేటింగ్ ప్రపోజల్ని ఇవ్వకూడదు. లాస్ట్కి వచ్చేసి అగ్రిమెంట్. సో ప్రపోజల్ పెట్టాము, అగ్రిమెంట్ చేసుకోవాలి రెండు పార్టీస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే కౌంటర్ కన్సెషన్స్. ఒకసారి ప్రపోజల్ పెట్టి అగ్రి అయిన తర్వాత వాళ్ళు మనల్ని కన్సెషన్స్ అడిగితే దానికి మనం కౌంటర్స్ ఇవ్వాలి. అది ఎలా కౌంటర్స్ ఇవ్వాలి అంటే మనం మన డీటెయిల్స్ అన్ని డిస్క్లోజర్ చేసి మనం ఎంతవరకు మార్జిన్ చూస్తున్నాం, ఇంకా మన ఫెయిర్నెస్ ఎంత ఉంది, మన ట్రాన్స్పరెన్సీ ఎంత ఉంది అని చెప్పి మన క్వాలిటీని మెన్షన్ చేసి వీలైనంత వరకు డిస్క్లోజర్ ఇచ్చి మనం ఏం చేయాలంటే కన్సెషన్స్ని కౌంటర్ చేయాలి. అలానే డు నాట్ ఎక్స్పెక్ట్ ద అదర్ పార్టీ టు ఫాలో త్రూ వర్బల్ ప్రామిసెస్. నోటి మాటగా అగ్రిమెంట్స్ చేసుకోకూడదు. ఎప్పుడైనా కానీ ఒక కాంట్రాక్ట్ కానీ ఒక అగ్రిమెంట్ కానీ సైన్ చేసుకోవాలి. మనతో అగ్రి అయిన అదర్ పార్టీని ఎప్పుడు కంగ్రాచ్యులేట్ చేయాలి, వాళ్ళని కన్సిడర్ చేయాలి. నెగోషియేషన్ కూడా కొన్ని స్కిల్స్ అనేవి ఉన్నాయి. సో నెగోషియేషన్స్కి ఉన్న స్కిల్స్ ఏంటి అంటే ఫస్ట్ స్కిల్, నెగోషియేషన్ చేయాలి అంటే మనం ఎఫెక్టివ్ లిజనర్ అయి ఉండాలి. లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. అనలిటికల్ స్కిల్స్ అంటే క్యాలిక్యులేషన్ స్కిల్స్, మ్యాథమెటికల్ స్కిల్స్ అని అనుకోవచ్చు. సో నెగోషియేషన్లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని మనం ముందుగానే అనలైజ్ చేసుకోగలిగి ఉండాలి. ప్రొఫెషనల్గా ఉండాలి. మన ఎమోషనల్ని కంట్రోల్ చేసుకునేటట్టు ఉండాలి. పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ నెగోషియేషన్ స్కిల్స్లో. ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే స్కిల్స్ కూడా ఉండాలి మనకి. ఎందుకంటే ప్రతిసారి నెగోషియేషన్లో ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి వస్తాయి కూడా. లిసనింగే కాదు, బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎలా కమ్యూనికేట్ చేస్తాం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్లీ పర్సువేసివ్ స్కిల్స్ అంటే మన అనుకున్న విషయం ఎదుటి వ్యక్తిని అగ్రి అయ్యేటట్టు చేయటం, మన పాయింట్ ఆఫ్ వ్యూలోకి తెచ్చుకోవటాన్ని పర్సువేసివ్ స్కిల్స్ అంటారు.
సో ఈ పర్సువేసివ్ స్కిల్స్ వల్ల ఏమైందంటే మనం ఎదుటి వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సపోజ్ మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొనాలి అంటే బ్రాండ్ అంబాసిడర్స్ని చూసి కొంటాం అంటే వాళ్ళు మనకి పర్సువేస్ చేస్తున్నారు. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పర్సువేసివ్ స్కిల్స్, లైక్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్కిల్స్ అని కూడా అనుకోవచ్చు పర్సువేసివ్ స్కిల్స్. సో దీంతో నెగోసియేషన్ టాపిక్ కంప్లీటెడ్.